ఆహ్వానిస్తున్నాం. అన్వర్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. అసోసియేషన్ సెక్రటరీ మరి క్రీడాకారుడు శ్రీ బోయిని సత్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ బోయిని సత్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే టిఆర్ఎస్ మైనారిటీ ప్రెసిడెంట్ శ్రీ ఎండి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రముఖ న్యాయవాది శ్రీ సుధారి శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆదిత్య రాష్ట్ర శ్రీ ఇక్బాల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ శ్రీ గోలి ప్రవీణ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే టిఆర్ఎస్ యూత్ లీడర్ ఎండి సనాహుద్దీన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ మరో న్యాయవాది మొహమ్మద్ ఫసీరుద్దీన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే 30 రోజులుగా మనకందరికి కూడా ఐపీఎల్ తలపించే కోర్టులో మ్యాచ్ నిర్వహించిన నిర్వాహకులు బాలరాజు గారు అలాగే వైఎస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బాలరాజు గారు వైఎస్ గారు అందరూ అతిథులు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అలాగే అతిథులకు తెలుపవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. గుడ్ ఈవినింగ్. ఈ యొక్క టోర్నమెంట్ మొట్టమొదటి నేను మరియు మా ప్రశాంత్ బాలరాజ్ ఒక ఆలోచనకు వచ్చి ఫస్ట్ డిసైడ్ చేసిన తర్వాత నేను చెప్పాను కంపల్సరీ అని చెప్పాను. దాని తర్వాత మరి మా శేఖర్ సార్తో కూడా మా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ శేఖర్ సార్తో కూడా డిస్కస్ చేసినట్టు అనిపిస్తుంది. అదేవిధంగా మా అడ్వకేట్ గారితో కూడా బోయిని సత్య గారితో కూడా డిస్కస్ చేసి ముందుకెళ్ళినట్టు నాకు భావిస్తున్నాను. మరి యొక్క టోర్నమెంట్ పట్టణంలో కూడా ఎప్పుడు క్రికెట్ టోర్నమెంట్ చాలా నేను అభినందిస్తున్నాను. అంటే ఇంత రష్ ఇంతమంది రావడం ఇంత ఆడియన్స్ రావడం అదేవిధంగా తెలంగాణలో ఎప్పుడు తెలంగాణ కాదు నేను అనుకుంటాను ఇండియాలో ఆ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ తప్ప ఇట్లాంటి టోర్నమెంట్ ఎప్పుడు జరగలేదని నేను భావిస్తున్నాను. నేను ఎప్పుడు మా గురువులకు కానీ మా శేఖర్ సార్ మా ముఖ్య శేఖర్ సార్ వచ్చినప్పుడు కానీ మా అన్నరెడ్డి గారు కానీ ఎవ్వరు కనపడ్డా ఈవెన్ పోలీసు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కానీ నేను ఎప్పుడే మాట్లాడతా కష్టపడే వారికి ఫలితం డెఫినెట్ దక్కాలి. బాలరాజు కష్టపడ్డాడు, భగవంతుడు ఫలితం ఇచ్చాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. భగవంతుడు అనేవాడు పురాలు చూడడు, వారి యొక్క కష్టాన్ని చూస్తాడు, వారి కష్టాన్ని నుండి పైకి తీసుకెళ్తాడు. అలాగే అలాంటి ఎగ్జాంపుల్ మనీర్ గారు కూడా ఉన్నారు. తన కష్టం ఎలా చేయమై ఉన్నాడు. మనిషి కష్టం చేస్తే తప్పనిసరిగా సాధించినది కూడా సాధించదు. అలాగే మన ముఖ్య శేఖర్ గారు తను చాలా పేరెంట్స్ బ్లెస్సింగ్ చాలా ఉన్నటువంటి వ్యక్తి. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి తల్లిదండ్రులు బ్లెస్సింగ్ ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా బోయిని సత్యం గారు కూడా ప్రెస్ నుంచి ఇప్పుడు అడ్వకేట్ గారు చాలా గ్రేట్. అదే మల్లికార్జున్ కూడా చాలా పొజిషన్ లో ఉన్నారు. అందరూ కేవలం కష్టార్జితంలోనే పైకి వస్తారని నేను భావిస్తున్నాను. అండ్ మున్సిపల్ చైర్మన్ అన్నమణి అండ్ లావణ్య గారికి అండ్ శేఖర్ గారికి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అండ్ బోయిని సత్యం సార్ అడ్వకేట్ బిఏఐబి వారికి అండ్ ఆగ్రా మల్లికార్జున్ సార్ ప్రణవ్ ఫౌండేషన్ ప్రణవ్ న్యూస్ పేపర్ ఫౌండేషన్ అండ్ मैं भावी साहब केरला हाई स्कूल करेस्पॉन्डेंट पॉइंट साहब एंड एडवोकेट जितमास एंड मन अनवर भाई बिलालपुरा एंड प्रेस रिपोर्टर सीनियर रिपोर्टर फारूक भाई अंदर की पेर पेना ఎవరైనా మర్చిపోయినా కూడా క్షమించండి. ఈ కార్యక్రమాన్ని విజయం చేసింది పెద్దలు. అండ్ ఇంకా చెప్పాలంటే అందరూ ఏపీఎల్లు ఫ్రాంచైజీలు ప్లేయర్సే ఇది విజయానికి కారణం. ఎందుకంటే వాళ్ళందరూ
సపోర్ట్ ఇవ్వకపోతే ఈ గవర్నమెంట్ విజయవంతం అయ్యేది కాదు. ముఖ్యంగా క్రికెట్ గ్రౌండ్ ప్లేయర్స్ అండ్ డైమండ్ గ్రౌండ్ ప్లేయర్స్ చాలా సహకరించారు నాకు. ఈరోజు స్టేజ్ కార్యక్రమం కూడా డైమండ్ బాయ్స్ ప్లేయర్స్ నిర్మించారు. అదేవిధంగా గ్రౌండ్ కి కట్టెలు విరగకుండా అండ్ ఇలాంటి జెండలు అట్లెసీలు అవి విరగకుండా కాలేజ్ గ్రౌండ్ క్రికెట్ ప్లేయర్స్ చాలా భావిస్తున్నాను. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మొత్తం ఈ గ్రౌండ్ ఎప్పటికప్పుడు పచ్చగా ఉండాలంటే కారణం దానికి మన అన్న మున్సిపల్ చైర్మన్ అన్న మమతాన గారికి ఈ కార్యక్రమాన్ని నాకు వెన్నంటి ప్రోత్సహించి మన శేఖర్ అన్న గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఎల్లప్పుడూ ఏదైనా సరే ముందుంటా అనే సత్యం సార్ గారికి, మల్లికార్జున సార్కి అండ్ ఎంఏ బాబు సార్ గారికి నా యొక్క हृदयपूर्वक नमस्कारालु। तो इंशाल्लाह इसके बाद अभी थोड़े लोग बोले ना कि नेक्स्ट अगर टूर्नामेंट होगा तो अभी अनिल साहब से बोले, उनके तरफ से मैं उनके भाई के नाते इंशाल्लाह जैसा मेटपल्ली में केसीआर कप हुआ अनकरीब इंशाल्लाह यहाँ पर भी चालू करेंगे। मेरे सामने दोनों भी छोटी छोटी बात को मैं अभी अनिल भाई से वही बात करा, अन्ना बच्चे बहुत सारे तैयार हैं, अभी वहाँ पे भी मेरे पास 3-4 बार बोले IPL ऐसे ही ईद की जैसा रहेगा। अभी जैसे टीवी में चल रहा है वहाँ से भी यहाँ ज्यादा मजा, मैं पहली बार आया यहाँ पर, इंशाल्लाह बहुत अच्छा लगा। अनकरीब और एक कब इंशाल्लाह रमजान के बाद पूरी केसीआर कप चालू करेंगे। थैंक यू। ధన్యవాదాలు తెలుపుతూ ఈ KPL జరగడం కోరుకలో ఆ రోజు ఆదేశి రోజు కూడా చెప్పాను, ఈ KPL అని జరగడం మన తెలంగాణలో ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిదని నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే ఇప్పుడు IPL మ్యాచ్ స్టార్ట్ అయింది, అది చూడడానికి కూడా ఉత్సాహం చూపించకుండా ఇక్కడ చూసిన తమ్ముళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు నా వంతుగా కళ్యాణ్ బాబు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇంకేదైనా చేస్తే బాగుండు అని మీ అందరూ చూసినాక ఉత్సాహంగా ఉంటుంది నాకు. అదేవిధంగా ఎటువంటి గేమ్స్ పార్టిసిపేట్ చేస్తే నాకు సంప్రదించాల్సిందిగా కోఆర్డినేటర్ టీం అందరినీ కోరుతున్నాను. ఆ కోరిక అయినంత వరకు నాకు సాధ్యమైనంత వరకు నేను చేయగలుగుతాను. చాలా ఉత్సాహంతో ఉన్నారు, విన్నర్స్ అయితే అన్నారు, కప్ తీసుకోవాలని ఆశతో ఉన్నారు. నేను బాగా ఎక్కువగా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను డిసైడ్ అయినా కాబట్టి నేనే చెప్తా. మనకు కావాల్సిన 2 కోరికలు ఉన్నాయి. ఒకటి క్రీడాకారులందరికీ ఉపయోగంలో ఉండాల్సిన 5 ఎకరాల స్థలం, రెండవది ప్రతి సంవత్సరం మున్సిపల్ బడ్జెట్ లో క్రీడలకు కొన్ని నిధులు కేటాయిస్తే బాగుంటుంది, పౌరుల క్రీడాకారులకు కూడా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. తప్పకుండా ఈ విషయంలో కొద్ది ఆలోచన చేసి క్రీడలకు సంబంధించి బడ్జెట్ నుంచి కొంత డబ్బులు అలాట్ చేయాలని చెప్పి అనిల్ గారిని, ఎమ్మెల్యే గారిని, మన తోటి కౌన్సిలర్లు ఫైన్ గారిని, అన్వర్ గారిని, మిగతా కౌన్సిలర్ మిత్రులందరికీ ప్రెస్ నుంచి క్రీడాకారుల తరఫున చిన్న వినతి. వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ నమస్కారం. బాలరాజు మోహిత్ గారు KPL ఆ రోజు మన టీటీడీ ఫంక్షనాల్లో వేలం ఏదైతే KPL వేలం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మేము అందులో పాల్గొంటున్నాం. ఎందుకంటే కుర్లా పట్టణంలో యువకులందరినీ ఉత్సాహపరిచి క్రీడల మంచి నైపుణ్యత సాధించి మన పట్టణ పేరు మంచి దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని ఉద్దేశంతో పెద్దలందరం కూడా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కూడా మీతో ఉండాలన్న ఉద్దేశం పోతే మేమందరం ప్రయత్నిస్తాం. దీని వెనుక బాలరాజు పోయింది, తర్వాత ఈ డైమండ్ బాయ్స్, మిగతా ఈ పిల్లలందరూ చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఈ గ్రౌండ్ ఇంత నీట్ గా ఉండడానికి, ఈ పిచ్ తయారు చేయడానికి పాపం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఎందుకంటే ఈ బాలరాజు మోహిత్ నాకు ప్రతిరోజు ఒక 10 సార్లు 20 సార్లు కూడా ఫోన్ చేయండి, అన్న వాటర్ పంపించండి, లేకపోతే లేబర్ పంపించండి, లేకపోతే రోడ్ రోలర్ కావాలి. ఇంకా వాళ్ళు ఎందుకంటే మనం ఇక్కడ గ్రౌండ్ కాస్త మంచిగా నీట్ గా కనబడితే చూసి వెళ్ళిపోతాం, కానీ గ్రౌండ్ ఇంత నీట్ గా ఉంది, మ్యాచ్ అనుగుణంగా ఉందంటే నిజంగా చాలా మంచిగా
ఆర్గనైజ్ చేసి అందరూ కోఆర్గనైజర్స్ కూడా ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరి కష్టంతో ఈరోజు మనం కొరుటలో ఒక 10-15 రోజులు అందరూ 10 టీంలు మంచి మ్యాచ్ ఆడిದ್ರು. ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ 1,54,000 మంది యూట్యూబ్ లో చూసిందంటే అది మామూలు విషయం కాదు. రోజు కూడా ఒక 2 నుంచి 3,000 మంది ఇక్కడికి వచ్చి చూసిపోయారు. కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారు. ఒక 5 వాళ్ళ ఫస్ట్ టైం వచ్చిండు. ఇంతమంది చూస్తారా క్రికెట్ అని చెప్పి పరేషన్ అయిపోయాడు. నేను బాలరాజు యూట్యూబ్ లో లైవ్ పెడతామంటే వేయద్దాను. ఎందుకంటే లైవ్ పెట్టే కంటే మన ప్రేక్షకులకి గ్రౌండ్లకు వాళ్ళని రప్పిస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే లైవ్ చూస్తే మేము కూడా చూసినాం. ఇలా ఫైనల్ మ్యాచ్ చూస్తే కొంచెం స్టార్టింగ్ నిరాశపడ్డాం. 5 ఓవర్లలో 30 రన్లు అనగానే తప్ప సాగిపోతుందని చెప్పి తీరు 2 సిక్సర్లు 2-3 ఫోర్లు కొట్టి స్కోర్ వచ్చేసరికి అందరికీ అంటే ఒక ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగింది. ఆ అనుభవాలైనట్టు సాగిన మ్యాచ్ లా వీళ్ళు గెలిచిండ్రు. ఇంతకుముందు కూడా వీళ్ళ చేతుల వాళ్ళు ఒకసారి ఓడిపోయారు. వీళ్ళిద్దరు విన్నర్సే. ఎందుకంటే ఫస్ట్ బాల్ టైమ్ లా వాళ్ళు గెలిచిండ్రు, ఫైనల్ మ్యాచ్ లా వీళ్ళు గెలిచిండ్రు. అంటే ఇద్దరు గెలిచినట్టే, 10 టీములు కూడా గెలిచినట్టే. ఎందుకంటే మనం ఇంత మంచిగా అందరు క్రీడా స్ఫూర్తితోని మంచి డ్రెస్ కోడ్ ఎక్కడ కూడా మ్యాచ్లు పెట్టినా తెలంగాణ స్థాయిలో అందరినీ టీములు డ్రెస్ కోడ్ తోని మ్యాచ్ జరుగుతున్నాయి. మన దగ్గర డ్రెస్ కోడ్ తోని మంచి క్రమశిక్షణతో జరుపుకుంటాం. చిన్న సంఘటనలు ఎక్కడైనా కానీ మనం ఫంక్షన్ జరుపుకున్నా మనం ప్రోగ్రామ్ చేసిన కారణం అవన్నీ మర్చిపోవాలి. మన క్రీడా స్ఫూర్తి అంటే ఏంటంటే మనం అందరం కలిసిపోయి, ఎందుకంటే మన గురుకుల పట్టణంలో హిందువులైనా ముస్లింలైనా అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటాం. వాళ్ళ టీంలలో కూడా అందరు మిక్స్ ఉండి ఆడింది కాబట్టి తర్వాత పెద్దలు చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు కూడా క్రీడలంటే బాగా మనకి ఇంట్రెస్ట్. ఏదైతే 5 ఎకరాల భూమి అడిగిందో అది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఇప్పుడు ఏదైతే ఆడిటోరియం ఉందో మన ఇండోర్ స్టేడియం ఉందో దాని పక్కకి ఓపెన్ జిమ్ కూడా మున్సిపల్ నుంచి ప్రపోజల్ పెట్టినాం. అది అతి త్వరలో మన క్రీడాకారులకు ఎవరైతే మార్నింగ్ వాకర్స్ ఈవినింగ్ వాకర్స్ కి అందుబాటులో ఉండేటట్టు ఓపెన్ జిమ్ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తీసుకెళ్తాం. అలాగే ఇందులో ఉన్న అతనే ఇంతకుముందే దానిలో ఏదైతే ఇంకా జిమ్ సంబంధించిన సామాగ్రి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మన స్పోర్ట్స్ అథారిటీ నుంచి లేకపోతే ఎమ్మెల్యే గారి బట్టి నుంచి తెప్పించి మన పట్టణ ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంచాం. ముఖ్యంగా మన ప్రజలందరికీ ముఖ్య గమనిక ఏంటంటే కరోనా ఉధృతంగా ఉన్నది. రోజు ఇంతకుముందు పోయిన ఏప్రిల్ కంటే కూడా ఈ ఏప్రిల్లో కేసులు బాగా వస్తున్నాయి. వాళ్ళు దయచేసి అందరూ మాస్కులు ధరించండి, కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎప్పుడు చేతులు కట్టుకోరు. ఎందుకంటే ఈ మహమ్మారి మనము అరికట్టాలంటే అందరూ కూడా 45 సంవత్సరాలు దాటిన అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి ఇంత మంచి KPL ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, పాల్గొన్న మన క్రీడాకారులకు, మ్యాచ్ చూడడానికి వచ్చిన అందరు వీక్షకులందరికీ కూడా అందరు గురుకుల పట్టణ ప్రజలందరి తరఫున మీకు నమస్కారం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు अबू बकर सिद्दीकी लड़के का यूट्यूब गाने को मेरे को సన్మానం. అలాగే మహేష్ గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మహేష్ గారు ఆహ్వానిస్తున్నాం. మురళీకృష్ణ గారు
ఇన్నింగ్స్ లో 422 రన్లు అత్యధికంగా స్కోర్ సాధించినటువంటి ఆరెంజ్ క్యాప్ సాధించినటువంటి బ్యాట్స్మెన్ మరి కార్యక్రమ నిర్వాహకుడు బాలరాజ్ గారిని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆహ్వానిస్తున్నాను. బెస్ట్ ఫీల్డర్, ఇన్నింగ్స్ బెస్ట్ ఫీల్డర్ పద్నాలుగు వికెట్లు తీయడమే కాకుండా 344 రన్లు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచినటువంటి హర్షద్ గారికి కప్పు బహుకరణ జరుగుతోంది ముఖ్య అతిథుల చేతుల మీదుగా. ఎస్వీఎం చార్జర్స్ టీమ్ పర్ఫార్మెన్స్ బట్టి ఇది ఇవ్వడం జరిగింది. బౌలర్ లక్మన్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ కీపర్ ఎండి మోసిన్, బండి క్యాప్టెన్సీ, ముసలి కీపర్ 21 క్యాచ్లు ఇన్నింగ్స్ మొత్తంలో 21 క్యాచ్లు తీసుకొని ఈరోజు బెస్ట్ కీపర్ గా కప్పు సాధించాడు. పర్పుల్ క్యాప్ షోయబ్ ఖురేషి గారిని వేదిక వద్దకు వచ్చి కప్పు తీసుకోవచ్చు. క్యాప్ ఇన్నింగ్స్ మొత్తంలో సాహితీ బ్లాస్టర్స్ టీం సన్ రైజర్స్ కోరుట్ల రియాజ్ గారికి వారి టీంని వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. కప్పు అందుకోవాల్సిందిగా వారి టీం సభ్యులందరినీ కూడా కోరుతున్నాం. ఎంఎస్ వారియర్స్ టీం హ్యాట్రిక్ 4లకి హ్యాట్రిక్ 6లకి మనకు టోర్నమెంట్ లో సహకరించినటువంటి జీకే కంప్యూటర్ కిషోర్ గారిని వేదిక సన్మానం బహుమతి 7,000 రూపాయలు.
వేదిక మీదుగా జ్ఞాపిక అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఫైనల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది సభ్యులందరూ ఉండాలి. ఇక్కడ నీళ్ళ కార్యక్రమం ఉంటుంది, అన్ని డిస్ట్రిబ్యూట్ అయ్యే వరకు ప్రతి ఒక్కరు ఉండాలి.